Hey channel, welcome to my guys. Hey, welcome channel to my guys. Hey guys, channel to my welcome. ఇతని ఏజ్ వచ్చేసి 36 అండి. సో ఇతనికి బాల్నెస్ అనేది 4th to 5th గ్రేడ్. సో అక్కడక్కడక్కడ డెన్సిటీ అనేది ఉంది. సో ఫ్రంట్ హెయిర్ లైను, సో క్రౌన్ ఏరియాలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మొత్తం అనేది ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. టోటల్ గ్రాఫ్ట్లు వచ్చేసి 3500 గ్రాఫ్ట్లు అండి. ఇతని బాల్నెస్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా గ్యాప్స్ ఉన్నాయి. డోనర్ ఏరియా కూడా అండి యావరేజ్గా ఉంది. సో ఆ డోనర్ ఏరియా మొత్తం వాడేస్తే మటుకు కంపల్సరీగా గ్యాప్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ వరకు అయితే డెన్సీగా ఉండాలి, ఎక్కడ వరకు అయితే బాగా నీట్గా కనపడాలి అనేది డాక్టర్కి తెలుసు. కాబట్టి అట్లానే నీట్గా అనేది ఇతనికి చేయడం జరిగింది. ఇతని హెయిర్ లైన్ గమనించుకుంటే హెయిర్ లైన్ అనేది ఇతనికి ఫేస్కి తగ్గట్లు చాలా అంటే చాలా న్యాచురల్గా గీయడం జరిగిందండి డాక్టర్స్. సో ఎవరైనా సరే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునే వాళ్ళు హెయిర్ లైన్ మనకి నచ్చినట్లుగా మనం గీయించుకోవచ్చండి. మీకు ఒక ఫోటో తీసుకొని వెళ్ళి నాకు ఇట్లాంటి హెయిర్ లైన్ కావాలి అని కూడా చూపిస్తే డాక్టర్లు గీసి మనకి ఫేస్కి తగ్గట్లు ఇట్లా బాగుండదు, ఇట్లా బాగుంటుంది అనేది డాక్టర్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మన హెయిర్ లైన్ కూడా డిసైడ్ అయ్యి మంచిగా హెయిర్ లైన్ కూడా మంచిగా న్యాచురల్గా మనం గీయించుకొని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చు. ఇతనికి టోటల్ గ్రాఫ్ట్ వచ్చేసండి 3500 గ్రాఫ్ట్లు అనేది ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. సో ఇతనికి యూస్ చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్యూ టెక్నిక్ అండి. సో ఇతని రిజల్ట్ లాస్ట్లో మీరు గమనించుకుంటే, అంటే లాస్ట్లో కోమ్ టెస్ట్ అప్పుడు చూస్తే రిజల్ట్ న్యాచురల్ అంటే అసలు అంటే దేవుడు ఇచ్చిన మనకి హెయిర్ లైన్ ఎలా ఉంటుందో అలానే న్యాచురల్గా ఎటువంటి బబుల్స్ లేకుండా నీట్గా అనేది డాక్టర్లు అనేది చేయడం జరిగింది. సో ఇతనికి చేసిన డాక్టర్ పేరు ఏంటంటే డాక్టర్ కిరణ్ అండి. ఈ డాక్టర్ ఇతనికి సర్జరీ అనేది చేయడం జరిగింది. బిగ్ ఎఫ్యూ టెక్నిక్ చేయించుకుంటే కంపల్సరీగా ఇలానే న్యాచురల్ రిజల్ట్స్ అనేది చూస్తాము. సో ఇతను కూడా అండి బిగ్ ఎఫ్యూ టెక్నిక్ చేయించుకున్నాడు కాబట్టి చాలా అంటే చాలా న్యాచురల్గా రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇతనికి కవర్ చేసిన ఏరియాస్ వచ్చేసి ఫ్రంట్ హెయిర్ లైన్ అనేది కరెక్షన్ చేశారు. సెకండ్ వచ్చేసి క్రౌన్ ఏరియా కూడా కవర్ అయ్యేటట్టుగా గ్రాఫ్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇంకొకటి షేడింగ్ ఫేస్ అండి. షేడింగ్ ఫేస్ అనేది ఎటువంటి టెక్నిక్ చేయించుకున్నా, ఎక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నా సరే షేడింగ్ ఫేస్ అనేది కామన్ అండి ప్రతి ఒక్కరికి. అంటే పెట్టిన గ్రాఫ్ట్లు ప్రతి ఒక్కటి అనేది ఊడిపోవడం జరుగుతుంది. హెడ్ వాష్ చేస్తున్న ప్రతిసారి హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. అది నార్మలే అండి. సో భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరి హెడ్ వాష్ అప్పుడు కొంత హెయిర్ అనేది ఊడిపోవడం జరుగుతుంది. స్కిన్ కూడా ఊడిపోవడం జరుగుతుందండి. సో స్కిన్ ఊడిపోతుందంటే అది డెడ్ స్కిన్ అండి, భయపడాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి దానికంతా అవే ఊడిపోతే మంచిదండి. మనం గీకేసి లాగేసి అట్లా చేస్తే మటుకు కంపల్సరీగా గ్రాఫ్ట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ మటుకు కంపల్సరీగా ఉంటాయండి. దాని డోనర్ ఏరియా గమనిస్తే ఎటువంటి డ్యామేజ్ లేకుండా అనేది గ్రాఫ్ట్లు అనేది తీయడం జరిగింది. సో 1 month నుంచి అనేది డోనర్ ఏరియాలో గ్రాఫ్ట్లు అనేది రావడం జరుగుతుంది. ఇంకొకటి డోనర్ ఏరియాలో వచ్చే గ్రాఫ్ట్లు ఏవైతే తీయకుండా ఉంటారో ఆ గ్రాఫ్ట్లు అనేది వస్తాయండి. తీసిన గ్రాఫ్ట్లు అనేది మళ్ళీ వెనక్కి అనేది రావడం జరగదు. ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే గ్రాఫ్ట్లు తీసి మనకు నాటుతారో ఆ గ్రాఫ్ట్లు రావడంతో హెయిర్ అనేది మనకి బట్టతల అనేది కవర్ అయిపోతుంది. సో డోనర్ ఏరియాలో హెయిర్ అనేది ఎక్కడ చేయించుకున్నా సరే బ్యాక్ రావు. మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చలేట్నే అండి. సో కంపల్సరీగా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎవరన్నా బాల్నెస్తో బాధపడుతున్నా ఈ వీడియో అనేది షేర్ కంపల్సరీగా చేయండి. ఇతని రిజల్ట్ గమనించుకుంటే ఇతనికి కూడా అండి అందరికి వచ్చినట్లుగానే స్లోగా రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో పిఆర్పీలు తీసుకోవడం వల్ల గ్రోత్ అనేది ఫాస్ట్గా రావడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా మంచిగా రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా అండి పిఆర్పీ చేయడం వల్ల గ్రోత్ అనేది ఫాస్ట్గా అనేది రావడం జరుగుతుంది. ఇతని కేసులో కూడా గమనించుకుంటే ఆఫ్టర్ పిఆర్పీ తర్వాత ఇతనికి గ్రోత్ అనేది ఫాస్ట్గా అనేది స్టార్ట్ అయిందండి. పిఆర్పీస్ తర్వాత ఇతని రిజల్ట్ కూడా గమనిస్తే హెడ్ కవర్ అవ్వడం జరుగుతుందండి. రిజల్ట్ అనేది పిఆర్పీల వల్ల కానీ మెడిసిన్స్ వల్ల కానీ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. సో మనం వచ్చినంత వరకు కంటిన్యూగా అనేది మెడిసిన్స్ వాడితే గ్రోత్ కంపల్సరీగా మనం గమనించవచ్చు. ఈ రిజల్ట్ ఎన్ని రోజులు ఉండిద్ది అని అంటే మనకు పర్మనెంట్ డోనర్ ఏరియా నుంచి హెయిర్ తీసి మనకి ఇంప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఈ రిజల్ట్ అనేది లైఫ్ లాంగ్ ఉండిద్దండి. సో ఎవరైనా సరే సర్జరీస్కి ఒకసారి వెళ్ళి మంచిగా చేయించుకుంటే మంచిదండి. పదే సర్జరీకి వెళ్ళడం వల్ల డోనర్ ఏరియా ఖాళీ అయిపోతుంది. రిజల్ట్ కూడా మనకి గజిబిజిగా ఉంటుందండి. ఎందుకంటే ఒకరు ఎవరో చేసిన డాక్టరు గజిబిజి చేసేసి మళ్ళీ వేరే డాక్టర్ వచ్చేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ మంచిగా చేయాలంటే కొద్దిగా డబ్బులు ఖర్చు అవుతుంది, డోనర్ ఏరియా కూడా వేస్ట్ అవుతుంది. సో ఇతని రిజల్ట్ అల్టిమేట్గా మీరు గమనిస్తే ఫైనల్ రిజల్ట్ ఒకసారి ఫస్ట్కి వెళ్ళి తర్వాత మళ్ళీ లాస్ట్కి మీరు ఈ మినిట్కి మీరు వచ్చి చూస్తే
రిజల్ట్ అల్టిమేట్గా చాలా అంటే చాలా న్యాచురల్. అంటే ఇతనికి సర్జరీ కాకముందు ఎలా అయితే ఉండేదో అలానే డాక్టర్ అనేది చేయడం జరిగింది. ఇంకొకటి మళ్ళీ చెప్తానండి, డాక్టర్ కిరణ్ అనేది ఇతని సర్జరీ అనేది చేయడం జరిగింది. ఎక్కడ గ్యాపులు లేకుండా ఫుల్ హెయిర్ కవర్ అయ్యేటట్టుగా నీట్గా మంచి డెన్సిటీని డాక్టర్ ఇవ్వడం జరిగింది. సో మీరు కోమ్ టెస్ట్గా మీరు గమనించుకుంటే చాలా అంటే చాలా న్యాచురల్. ఎక్కడ అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు అనేది ఎవరు అతను చెప్తే కానీ తెలియని అంత న్యాచురల్గా రిజల్ట్ అనేది రావడం జరిగింది. మీరు కూడా గమనించవచ్చు కోమ్ టెస్ట్ మంచిగా అసలు అంటే ఇతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేదు అని ఎవరు దగ్గరికి వచ్చినా కూడా తలలో చేయి పెట్టినా కూడా ఎవరు గుర్తుపట్టలేనంతగా రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఒకటే అండి, మంచి డాక్టర్ అనేది చూస్ చేసుకోవాలా. మంచి డాక్టర్ చేత ఇతను చేయించుకున్నాడు. సెకండ్ వన్, మంచి టెక్నిక్ వెళ్ళాడు. సో బిగ్ ఎఫ్యూ అనేది మంచి టెక్నిక్. సో ఆ టెక్నిక్ వెళ్ళి చేయించుకున్నాడు కాబట్టి మంచి రిజల్ట్ అనేది ఇతను కూడా చూశాడు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, లేకపోతే నా పర్సనల్ జీమెయిల్ ఉంటుందండి. నా జీమెయిల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దానికి కూడా మీరు జీమెయిల్ చేస్తే నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డోనర్ ఏరియా కూడా మీరు గమనిస్తున్నారు కదా, డోనర్ ఏరియాలో హెయిర్ తీస్తే ఎక్కడ రావండి. సో ఇక్కడ ఇతనికి మంచిగా డోనర్ ఏరియా నుంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్లు సర్జరీస్ చేస్తే మనకు కంపల్సరీగా మంచిగా డోనర్ ఏరియాలో స్కార్ట్స్ లేకుండా గీతలు పడకుండా ఉండిద్దండి. సో మొత్తం మీరు చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్.